హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి సింపుల్ సొరకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి మనకి సొరకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు, ఆనియన్స్ అండ్ టమోటాస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కాబట్టి ఎంత క్వాంటిటీ పులుపు తినే వాళ్ళని బట్టి ఎంత క్వాంటిటీ అయితే అంత నీళ్ళు పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట. అంటే కూర అయ్యే లోపల అది నానుతుంది. సో తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఎంత కావాలో అంత ఆయిల్, పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర అన్నీ మనం తాలింపు గింజలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. జస్ట్ ఆనియన్స్ ఒక పింకిష్ కలర్ నుంచి ఒక లైట్ బ్రౌనిష్ కలర్గా టర్న్ అవుతుంది కదా, సో ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉన్న తర్వాత మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని దానికి తగినంత పసుపు, ముక్కలు మగ్గాలి అని తొందరగా మగ్గాలి అంటే ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకున్నాము అంటే బాగా త్వరగా మగ్గుతాయి. సో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కంప్లీట్గా ఉప్పు, పసుపు ముక్కల్ని అన్నిటిని కంప్లీట్గా నీట్గా కలిపేసుకొని ఒక లిడ్ క్లోజ్ చేసి మనం ముక్కలు మగ్గే వరకు అయితే వెయిట్ చేస్తామన్నమాట. సో లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes, ఒక 5 minutes తర్వాత అట్లా ఓపెన్ చేసి తిప్పుకుంటా ఉంటే మగ్గిపోయి తెలుస్తుంది. సో వన్స్ సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, 1 or 2 tomatoes అవి వేసుకొని అవి మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని అది గుజ్జు వేసి అందులో కారం, ధనియాల పొడి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడకపెట్టుకుంటే మనకి సొరకాయ పులుసు అనేది రెడీ.